డెఫినెట్‌గా ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేస్తదని బలంగా నమ్ముతున్నానండి. రియల్ కథలు రియలిస్టిక్‌గా తీసి డెఫినెట్‌గా ఒక ఛాలెంజింగేనండి. ఈటీవీ చేస్తున్నది ఒక ఛాలెంజింగే ఈ కథ. ఇవాళ జనరేషన్‌లో పల్లెటూర్లలో పిల్లలు ఎట్లా ఉంటున్నారంటే, పిల్లలంటే ఒక ఆటో ఏసే అబ్బాయి, అదే ఊర్లో ఒక ఎంప్లాయీ కూతురు, వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్సు ప్రతి ఊర్లో ఉంటారు. చాలా బలంగా చెప్పారు. ఎంత బలంగా అంటే కొంతమందికి డౌట్లున్నాయి. ఎట్లుంటది అని. కథని నమ్మి నిజాయితీగా తీస్తే ఏ సినిమా కూడా మోసం చెయ్యదు. ఒక్కోసారి సినిమాలను ఏమంటారంటే, ఓకే, పర్లేదు, చూడొచ్చులే. క్లైమాక్స్ కొంచెం బాగుంటే ఇవన్నీ సినిమాల గురించి మన ఎజంప్షన్స్ మాత్రమే. ఆడియన్స్‌కి తెలిసిన సినిమా వేరే ఉంటది. మనం చూసే సినిమా కాదు. అంత రియాలిటీకి దగ్గరగా వచ్చేసారు ఆడియన్సు. కాబట్టే ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే 365 రోజులు ఆడతాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం మొదలుపెట్టినాయని బలంగా నమ్ముతున్నాను నేను. ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి 100% స్కోప్ ఉంది.